హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య వెల్కమ్ టు ధాత్రి. ఈరోజు మనతో పాటు డాక్టర్ కాంతి గారు ఉన్నారు. సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ వెరీ మచ్ ఐశ్వర్య. సో సార్ ఇప్పుడు స్ట్రెస్ అనేది కూడా ఈ జనరేషన్లో చాలా కామన్ అయిపోయింది. లైక్ స్పెషల్లీ మనం చూసుకుంటే సాఫ్ట్వేర్ వాళ్ళే మన కంటి ముందు ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్లో ఒక నలుగురిలో ఆ ముగ్గురైన సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు ఉన్నది ఒకే ప్రాబ్లం, నేను జాబ్ చేస్తున్నానని సాటిస్ఫాక్షన్ కన్నా ఎందుకు నాకు ఈ జాబ్ అన్ని ఒక స్ట్రెస్లో ఉంటున్నారు వాళ్ళు. ఏంటి నాకు ఈ బాధ, ఏంటి చేయాలి, ఉన్నదానికి ఒకే జీవితం ఇందులోనే గడిపేయాలని ఒక స్ట్రెస్ వాళ్ళకి. సో వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయో, ఎలా ప్రిపేర్ వాళ్ళ మైండ్ని చేసుకుంటే చేసిన పని ఎంజాయ్ చేయగలుగుతారు. వాళ్ళది సాఫ్ట్వేర్ అండి, మాది మైండ్ వేర్. ఓకే, రెండు రకాల సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మనం చేసేది జాబ్ సాటిస్ఫాక్షన్. రెండోది జేబు సాటిస్ఫాక్షన్. వీళ్ళందరూ జేబు సాటిస్ఫాక్షన్ కోసం సాఫ్ట్వేర్ లో జాబ్ లో జాయిన్ అయ్యారు. వాళ్ళకి నచ్చి కాదు, అది వృత్తి ప్రవృత్తి అంటారు. ఇందాక మీరు చెప్పారు, నాకు వృత్తి ఒకటైతే ప్రవృత్తి ఇంకొకటి అండి. ఐ వాంటెడ్ టు ఫాలో మై ప్యాషన్, ఐ వాంటెడ్ టు మై ఫాలో ద ట్రెండ్. ట్రెండ్ ఇస్ ద సాఫ్ట్వేర్, ప్యాషన్ ఇస్ ద మీడియా. దాన్ని ఏమంటారంటే పై టైప్ ఆఫ్ కెరీర్ మేనేజ్మెంట్ అంటారు. రెండు కాళ్ళతో నడవడం అంటారు. వీడు ఒకే ఒక కాలు ఉంది, ఒంటి కాళ్ళు రాక్షసులు వీళ్ళు. ఇది కాలు బ్రేక్ అయితే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది, దాంతో ఉద్యోగం పోతుంది, మన ఫీల్ ఎక్కువైపోతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లాగిన్ మాత్రం వాళ్ళ చేతుల్లో ఉంటుంది, లాగ్ అవుట్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. లేవడం అప్పు తెల్లారిందే భగవంతుడా లాగిన్ అవ్వాలా అని ఏడుపు కొట్టు మొక్కలతోటి లాగిన్ అవుతారు. చాలా మంది తెలియక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ముఖ్యంగా ఫ్లాట్లు కొనుక్కునేది, లోన్లు వాళ్ళకే వస్తాయి, ఏ లోన్ కొన్నది కూడా వాళ్ళే. ఫ్రైడే నైట్ వచ్చి కక్క మొక్క లగ్గ పెగ్గనేది కూడా వాళ్ళే. ఫ్రైడే నైట్ అమ్మాయిలందరికీ ఎందుకు బీరు 2 పెగ్గలు ఫ్రీ అంటే, ఈ అమ్మాయిని చూసి 10 మంది అబ్బాయిలు వెళ్తారని మన గచ్చిబౌలి కూడా పబ్బులు ఎవరి మీద ఆధారపడి, సాఫ్ట్వేర్ మీద ఆధారపడి. స్ట్రెస్ అనేది విపరీతంగా పెరుగుతుందండి. విటమిన్ డి మేము రీసెర్చ్ చేసాం, ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీరో వాళ్ళందరికీ బిలో 10 ఉందండి విటమిన్ డి. 45 దాటి ఉంటే వాడు పర్ఫెక్ట్గా ఉంటాడు. ఎవరికైతే విటమిన్ డి తగ్గిందో వాడికి డిప్రెషన్ వచ్చేస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, ఒబెసిటీ వచ్చేస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, డయాబెటీస్ వచ్చేస్తుంది, బేటా రిలేషన్స్ ఉండవు. విటమిన్ డి ఇంత ఇంపార్టెంట్. మానసిక ఒత్తిడి 2 రకాలండి, డిస్ట్రెస్, యూస్ట్రెస్ అని. డిస్ట్రెస్ అంటే నెగటివ్ స్ట్రెస్ అని అర్థం, యూస్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్. అంటే ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు బయలుదేరడానికి ముందే మీరు కొంచెం స్ట్రెస్ తోటి వచ్చి ఉంటారు. ఆ కొంచెం స్ట్రెస్ వల్ల మన అసలు కానీ మహమ్మద్ కానీ మన యాంకర్స్ కానీ మన ప్రొడ్యూసర్స్ కానీ ఎడిటర్లు కానీ ఇంత స్ట్రెస్ ఉండడం వల్ల ఆ పని బాగా జరుగుతుంది. దాన్ని యూస్ స్ట్రెస్ అంటారు. అంటే 3 విజిల్స్ వేసిన మీ ఇంట్లో కుక్కర్ 3 విజిల్స్ వేస్తుంది, 30 విజిల్స్ వేస్తుంది. 3 విజిల్స్ వేస్తే యూస్ స్ట్రెస్, 30 విజిల్స్ వేస్తే డిస్ట్రెస్. ఇప్పుడు వీళ్ళందరికీ ఎన్ని విజిల్స్ వేస్తుంది? 30 విజిల్స్ వేస్తుంది. మరి కడుపు మంట రాదా, గ్యాస్ ప్రాబ్లం రాదా, హార్ట్ అటాక్ రాదా, థాట్ అటాక్ రాదరా, గుండె అడవైపు కుడివైపు డౌట్ రాదా, కక్క ముక్క లగ్గ పెగ్గ ఎందుకని ఓడిపోతున్నారు? ఒత్తిడి అన్నారంటే లోపల ఒత్తిడి పెరిగింది అని రిలీజ్ చేస్తున్నాం. అది ఒత్తిడిని తగ్గించుకోవడం రాదు వీళ్ళకి. 21వ శతాబ్దం అంతా ప్రపంచం అంతా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వరకు అందరికీ మానసిక ఒత్తిడి. 100కి 91% శారీరక జబ్బులు మానసిక ఒత్తిడితో వస్తున్నాయి. ఎక్కడ చూసినా స్ట్రెస్ అనేవాళ్ళే, కానీ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఏం చేస్తున్నాం? ఓటీటీలు చూస్తున్నాం. అగైన్ ఇట్ క్రియేట్ స్ట్రెస్. రిలాక్సేషన్ వేరు, రిక్రియేషన్ వేరు. మన రిక్రియేషన్ రిలాక్సేషన్ అనుకుంటున్నాం. వెబ్ సిరీస్ వాళ్ళకి డబ్బు సిరీస్, మీకు కాదు, మీకు జబ్బు సిరీస్. దాని 3 ఆపోజిట్ ఉందండి, సైక్, సోమా, డైట్. సైక్ అంటే మనసుకి కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ ప్రాణాయామం దాన్ని. సోమ అంటే శరీరాన్ని కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి, అంటే వాకింగ్ రోజుకి 50 నిమిషాలు, గంట కానీ, మెట్లు ఎక్కి దిగడం కానీ, కూరగాయలకు వెళ్ళినప్పుడు దూరంగా కారు అయిపోయి నడుచుకుంటూ వెళ్ళాలి, లిఫ్ట్ వాడకూడదు, మెట్లే ఎక్కాలి. ఓకే, రోజుకి 12,000 feet నడవాలి. ఏదో సందర్భంలో వీళ్ళు ఎప్పుడు కూర్చుంటున్నారండి? పొద్దున్న 10:30కి లాగిన్ అయ్యారండి. అప్పటి నుంచి ఇలా అంటారు, అదే డబ్బా మీద డబ్బా, ఔరేక డబ్బా, మధ్యలో కాల్స్, మీటింగులు. రాత్రి 11 గంటల వరకు అక్కడ కూర్చుని ఉంటాడు. మరి ఇది డయాబెటీస్ ఎంత రాదు,
బీపీ ఏం తెలియదు. సాఫ్ట్వేర్ పీపుల్ చేసి వాళ్ళకి లోన్లు త్వరగా వచ్చేస్తాయి, ఇల్లు త్వరగా వస్తాయి. హైటెక్ సిటీ ఎంత డెవలప్ అయిపోయిందో, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఎంత డెవలప్ అయిపోయిందో, ఢిల్లీలో నోడే ఎంత డెవలప్ అయిపోయిందో, ఈ గోలే తెప్పించి వీడు ఎంత జీవితం కోల్పోయాడో. 21 సంవత్సరాలకి ఉద్యోగం వస్తుందండి, 25 ఏళ్ళకి కారు కొంటాడండి, 28 ఏళ్ళకి ఫ్లాట్ కొంటాడండి, 30 ఏళ్ళకి ముందు ఒకటి వెనకాల 2 వస్తుందండి, 40 ఏళ్ళకి అన్ఫిట్ అయిపోతాడండి. సో వాటిని ఏమంటారు? తామసిక్, రాజసిక్, సాత్విక్ అని 3 ఉంటాయి. తామసిక్ అంటే నిలవన్న పదార్థాలు, కాబట్టి అవే తింటాడు. తామసిక్లో సిక్ ఉందా లేదా? రాజసిక్ అంటే రెచ్చగొట్టే పదార్థాలు, కక్క మొక్క లెగ్గ పెగ్గులు అంటారన్నమాట, మంచి రెచ్చగొడుతుంటాయి స్పైసీ ఫుడ్స్. అదని రాజసిక్లో సిక్ ఉందా లేదా? తామసిక్, రాజసిక్లో సిక్ ఉంది. ఏ తినాలి? సాత్విక్, దాంట్లో సిక్ లేదు. తాజా మంచి ఫ్రూట్స్, మంచి వెజిటబుల్స్, మంచి భోజనం చేస్తే అదనమాట సాత్విక గుణం అంటే. సాత్విక్ ఫుడ్ తినడం వల్ల సత్వగుణాలు ఉంటాయి. వాళ్ళు కూమ్గా ఉంటారు, కామ్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మానసిక ఒత్తిడిని మేనేజ్ చేయడం వీలవుతుంది, మానసిక ఒత్తిడి నివారించడం. ప్రపంచం అంతా మానసిక ఒత్తిడి ఉంటుంది. యూ టు మేనేజ్ ది స్ట్రెస్. దీనికి ఎన్ని విధాలుగా మానేయచ్చు? వన్ ఇస్ ద ఫిజికల్ మేనేజ్మెంట్, అంటే వాకింగ్ కానీ, యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, డ్యాన్స్ కానీ, ఆఖరికి బాటిల్ ఎట్టి వెళ్ళాలా అన్నా సరే ఎక్సర్సైజ్. అంతేగాని జిమ్లో 15,000 కట్టేస్తే ఎక్సర్సైజ్ కాదది. మెట్లు ఎక్కి దిగడం, యోగా చేస్తే రోగాలు తగ్గుతాయి, రాగాలు విన్నా రోగాలు తగ్గుతాయి. అది ఫిజికల్ ఫార్మ్. రెండోది ఏంటంటే మెంటల్ స్ట్రెస్ మేనేజ్మెంట్, అంటే ఏంటి? ప్రాణాయామాలు, మెడిటేషన్, మరొకటి చేసుకోవడం. మూడోది ఏంటంటే స్పిరిచువల్ స్ట్రెస్ మేనేజ్మెంట్, అంటే నేచర్ వాక్ చేయడం, లేదంటే డిస్కోర్సెస్, ఉపన్యాసాలు వినడం, మంచి మ్యూజిక్ వినడం, ఇవన్నీ కూడా స్పిరిచువల్ స్ట్రెస్ రిలాక్సేషన్ అంటారు. నాలుగోది ఏంటి అంటే టెక్నికల్గా మేము చేసే సైకోథెరపీ, బియర్ థెరపీలో, అంటే బియర్ థెరపీలో రిలాక్సేషన్ టెక్నిక్స్ అని, సెల్ఫ్ హిప్నోటిజం అని, ప్రోగ్రెస్ రిలాక్సేషన్, అది సైంటిఫిక్గా జరిగి ఈ 3 అందరి చేతిలో ఉంది. ఇదైతే ఎక్స్పర్ట్లు చేయాలి. సో ఫైనల్గా మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. డయాబెటీస్, బీపీలు, షుగర్లు ఎవ్వరికి రావండి, వచ్చినా త్వరగా తగ్గిపోతుంది. సో ఈ రోజు నుంచి రోజు అరగంట ఎండలోకి వెళ్ళండి, గంట వాకింగ్ చేయాలి, 25 నిమిషాలు ఎండలోకి వెళ్ళాలి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఏదైనా డౌట్లు వస్తే ఆ డౌట్లు అడగండి, దాన్ని క్లారిఫై చేస్తాను. మేము ఐఎమ్ దర్ డాక్టర్ కాంత్ గారు. నమస్తే.